హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే గోధుమ పిండితో స్వీట్ దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. పిల్లలైతే మంచిగా మారం చేయకుండా ఇష్టంగా తినేస్తారు. ఇక పెద్దవాళ్ళు అంటారా, చెప్పనక్కర్లేదు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ స్వీట్ గోధుమ దోశను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని ఫస్ట్ అయితే జల్లించుకోవాలి, ఎందుకంటే ఏవైనా వేస్ట్ పార్టికల్స్ అలా ఉంటే అవి పోతాయి అన్నమాట. నాకైతే ఈ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి ఒక 8 లేదా 9 దాకా గోధుమ దోశలు అయితే వచ్చాయి. మీరైతే ఎంతమందికి కావాలో చూసి అంత క్వాంటిటీని అయితే గోధుమ పిండిని తీసుకోండి. చూసారు కదా, ఇలా జల్లించుకోవడం వల్ల ఏవైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఇలా జల్లించుకున్నటువంటి గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా జల్లించుకున్నటువంటి గోధుమ పిండిలో స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండికి 7 to 8 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కప్స్లో అయితే హాఫ్ కప్పు దాకా బెల్లం అయితే ఉంటుంది. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న బెల్లం వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇది పౌడర్ లాగే ఉంటుంది. మీరు ఏ బెల్లం అయితే యూజ్ చేస్తున్నారో తురుముకొని యాడ్ చేసుకోండి అనమాట, లేకపోతే ఆ బెల్లం అనేది కరిగేదానికి కొంచెం టైం పడుతుంది. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. మొత్తానికి లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దోశ పిండి బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద అయితే కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఆయిల్ మొత్తాన్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తాన్ని ఈ ప్యాన్ అంతటికి ఎంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట ఈ గోధుమ దోశలు, లేకపోతే ఈ గోధుమ దోశలు అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా ఆయిల్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండితో దోశలను నచ్చిన సైజుల్లో వేసుకోవడమే. ఇలా ఈ గోధుమ పిండితో దోశను రౌండ్గా వేసుకున్న తర్వాత సైడ్స్లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ దోశను 2 to 3 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. మీరు మంటను హైలో పెట్టుకొని ఈ దోశను చేస్తే పైన కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మాడిపోతుంది అనమాట, సరిగా లోపల ఉడకదనమాట. చూసారు కదా, ఈ దోశ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని నచ్చిన సైజుల్లో చేసేసుకోవడమే. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ అలాగే క్విక్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నార్మల్ దోశకు ఏ మాత్రం తీసిపోదు, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ గోధుమ పిండితోనే స్పైసీ దోశ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే బెల్లం బదులు కారం, సాల్ట్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకొని స్పైసీ దోశను చేసేసుకోవడమే. ఈ స్వీట్ దోశలోనే మీరు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో చూసారు కదా, ఈ సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన స్వీట్ గోధుమ దోశను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఈ స్వీట్ గోధుమ దోశకు ఏ చట్నీ అవసరం లేదండి, డైరెక్ట్గానే నార్మల్గానే తినేసేయచ్చు. స్పైసీ గోధుమ దోశకైతే పల్లీ చట్నీ అయినా ఎర్రకారం అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ స్వీట్ గోధుమ దోశ ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చిందో. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన దోశ అండి ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియో నేను వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.